బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలో తీర్మానించడమైంది. దేశంలోని 56% జనాభాకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది. దేశంలో ఇంతవరకు రాజ్యాంగాన్ని 127 సార్లు సవరించారు. ఒక్కసారి కూడా బీసీల కోసం రాజ్యాంగ సవరణ జరగలేదు. జనాభా ప్రకారం బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్ లేవు. పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత లేదు. కేంద్ర ప్రభుత్వము బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది. అందుకే బీసీలు తెగించి పోరాడవలసిన సమయం. బీసీలకు ఎవరు న్యాయం చేస్తున్నారు, ఏ పార్టీ న్యాయం చేస్తుంది, గతంలో పార్టీలు ఇప్పటి పార్టీలలో ఎవరు న్యాయం చేస్తున్నారో ఆలోచించి పోరాటం చేయాలి అని చెప్పి ఈ మహాసభ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ ఉద్యోగులకు జాతీయ స్థాయిలో ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో 56% జనాభా ఉంటే 16% మాత్రమే ఉద్యోగం ఉన్నారు. రాజకీయంగా 14% ఉన్నారు. ప్రైవేట్ రంగ పరిశ్రమల ఉద్యోగాలలో 5% ఉన్నారు. హయ్యర్ జ్యుడిషియర్ లోపల సుప్రీంకోర్టు హైకోర్టుల లోపల 2% మాత్రమే జడ్జెస్ ఉన్నారు. అడుగున బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగబద్ధమైన హక్కులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ మాదిరిగా బీసీలకు కూడా రక్షణ సత్యం ఏర్పాటు చేయాలని చెప్పి మహాసభ తీర్మానం చేసింది. బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లపై క్రిమిలేయర్ తొలగించాలని కూడా సభ డిమాండ్ చేస్తుంది. బీసీలు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పోరాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.